పేజ్ నెంబర్ 72 డబుల్ కాన్సనెంట్స్. ఈ డబుల్ కాన్సనెంట్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే పర్ సిరీస్ పర్ సిరీస్. పిఎల్, పీకి ఎల్కి మధ్యన ఓవల్ వచ్చిందనుకోండి, మనం ఫుల్ స్ట్రోక్ రాస్తాం పిఎల్ అని. అలాగే పార్, పీకి ఆర్కి మధ్యన ఓవల్ వస్తే ఫుల్ స్ట్రోక్ అపియర్, పూరు, పేర్ అని రాస్తుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ డబుల్ కాన్సనెంట్స్ ఏంటంటే పిఆర్ లేకపోతే పిఎల్ రెండు పక్క పక్కనే వచ్చినప్పుడు మధ్యలో ఓవులు ఉండదు. పీకి ఆర్కి మధ్యలో ఓవులు లేకుండా పక్క పక్కనే వచ్చినప్పుడు అట్లా ఏమంటామంటే డబుల్ కాన్సనెంట్స్. టూ కాన్సనెంట్స్ పక్క పక్కనే వస్తుంటాయి. ఇప్పుడు పిఎల్ ఆర్ పిఆర్. పిఎల్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే పిఆర్ పర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముందంటే ప్రే. ఇది ఇలా అంటే నాన్ సర్కిల్ సైడ్. సర్కిల్ సైడ్ రాస్తే ఏమో పర్ సిరీస్, ఇదేమో పర్ సిరీస్. పర్ర, బర్ర, టర్ర, డర్ర, చర్ర, జర్ర, కర్ర, గర్ర. అండ్ మనకి ఏవైతే స్ట్రైట్ స్ట్రోక్స్ ఉన్నాయో స్ట్రైట్ స్ట్రోక్స్కి అన్నిటికీ నాన్ సర్కిల్ సైడ్ అంటే ఈ షేప్. సర్కిల్ సైడ్ మనం ఇలా వస్తాం కదా, సర్కిల్ సైడ్ రాస్తే ఏమవుతుంది, ఇది ఎల్ అవుతుంది. అంటే ఇది అవుతుంది ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వర్డ్స్ ఏంటివి, ప్రే కావాలి. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే ప్రే అవుతుంది, ఇలా రాస్తే ఏమవుతుందంటే ప్లే అవుతుంది. అండి నాన్ సర్కిల్ సైడ్ రాస్తే ప్లే, ప్రే, ప్రెస్, ప్రైస్, ప్రపోజ్. సో ఇనీషియల్గా రాస్తే ఏమవుతుందంటే పర్ సిరీస్ అవుతుంది. అంటే ఇప్పుడు టూ స్ట్రోక్స్ ఇలా రాయని వస్తట్లేదు. పిఆర్ రెండింటికి మధ్యలో ఓల్ ఉంటేనే మనం ఈ ఫుల్ స్ట్రోక్ అనేది రాస్తాం. పీకి ఎల్కి మధ్యన ఓల్ లేకపోతే, లేకపోతే పీకి ఆర్కి మధ్యన ఓల్ లేకపోతే ఏం చేస్తామంటే ఈ హుక్స్ అనేవి మనం యాడ్ చేస్తుంటాం. అలాగే మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా రాయొచ్చు. అలాగా బెటర్, బి చూడండి, బెటర్, బీటర్, బెటర్, లేబర్, టీచర్, మేనేజర్. హుక్ అనేది క్లియర్గా మనకి కనబడే విధంగా మనం రాసుకుంటాం. మేనేజర్. అలాగే చూడండి అగ్రీడ్, మళ్ళీ మనం అందులో హాల్ చేస్తున్నాం. హాల్ చేస్తే ఫాలోయింగ్ టిఆర్డి, అగ్రీడ్. డాటర్, వాటర్. అక్టోబర్. చూడండి బిగినింగ్ అయినా మనం ఈ ఇనిషియల్ హుక్ యూజ్ చేయొచ్చు. అంటే మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా మనం ఈ హుక్ అనేది పెట్టి యాడ్ చేసి రాసుకోవచ్చు. అలాగే షార్ట్ ఫామ్స్, డాక్టర్, డిఆర్ అంటే డాక్టర్. మనం ఇంగ్లీష్లో కూడా డిఆర్ రాస్తే డాక్టర్ని ఎలా ఉంటామో డాక్టర్, డిఓసి డాక్టర్ రెండు కూడా వస్తున్నాయి. డియర్, డ్యూరింగ్, ట్రూ ఫర్ ట్రూత్. ఇంక ఇత్ అనేది మనం రాయం, ట్రూత్. ప్రీ ఫర్ ప్రిన్సిపల్. బర్, ఇక్కడ చూసుకోండి ఇవన్నీ కూడా మనం బై హార్ట్ చేయాలి. బర్ అంటే రిమెంబర్ ఆర్ రిమెంబర్డ్. అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మనం ఆ మూడు రాసుకోవాలి. అలాగే చైర్, చీర్, కేర్. సో ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం.